మేడ్చల్ జిల్లా పోచారంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సింగపూర్ టౌన్షిప్ వరకు యాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వ్యవస్థాపకులు అమోఘ్ దేశపతి పాల్గొన్నారు. 14 సంవత్సరాలుగా భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నామని దేశపతి అన్నారు. అందులో భాగంగా 9వ వార్షిక జగన్నాథ రథయాత్రలో భక్తులు హాజరై జగన్నాథ రథయాత్రలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాలతో దాదాపుగా 700 సంవత్సరాలకు పైచిలుకు రథయాత్ర ప్రారంభమై జరిగిందని చెప్పేసి మనం వింటా ఉన్నాం. కొన్ని చోట్ల అంటూ ఉంటారు 800 సంవత్సరాలు కూడా దాటింది అని. అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా ఈ 800 సంవత్సరాలు అంటే మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు. మరి 8 సంవత్సరాల నుంచి రథయాత్ర ఇంత నిర్విఘ్నంగా భారతీయులు ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే మన మీద అనేక మంది దాడులు చేసారు, మన సంస్కృతిని మనకు దూరం చేసారు, మన భాషని మనకు దూరం చేసారు, మనం బ్రతికే విధానాన్ని మనకు దూరం చేశారు, మన కట్టుని మన పొట్టుని అన్నిటిని కూడా మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు. ఇంత చేసినప్పటికీ ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర అంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యాత్రలు చేస్తున్నాం. దాంట్లో లక్షలాది జనం కూడా పాల్గొంటా ఉన్నారు. ఇవాళ మనము 9వ వార్షిక జగన్నాథ రథయాత్ర ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ 150 కుటుంబాలు అందరం మేము భక్తి యోగా క్లబ్ లో మెంబర్స్. అందులో చాలా మంది ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఒకే కుటుంబం లాగా ఉంటూ ఇక్కడ గత 14 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. జగన్నాథ రథయాత్ర ఎన్నో వందల ఏళ్లుగా జగన్నాథ్పురిలో జరగడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ సమయంలో ఆషాఢ మాసంలో జరుపుతూ ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆగమనం తర్వాత ఈ రథయాత్ర యొక్క ఆంతర్యం ఏమిటో అందరికీ తెలియజేయడం జరిగింది. చైతన్య మహాప్రభు వారు ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడు తన బాల్యుని తనే స్వయంగా విని ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళి ఇక్కడ మనం చూసినటువంటి ఈ మహాభావ స్వరూపాన్ని ధరించి ఆ మహాభావ స్వరూపంలో తన తన్మయత్వంలో